హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ వీడియోలో పిల్లలకు పాగుణింతం నేర్పించాం కదండి. మరి కా నుండి పా వరకు మనము గుణింతాలు అయితే నేర్పించడం జరిగిందండి. మరి ఈరోజు పాగుణింతం నేర్పించాం కదండి. ఈరోజు భా ఈ గుణింతాన్ని పిల్లలకు నేర్పిద్దాం. సరేనా అండి? చూడండి, భా ఈ గుణింతం కూడా కొంచెం అంటే సేమ్ పాగుణింతం లాగానే చదవాలి, ఒత్తిపట్టి పలకాలి. కానీ నేను కొన్ని పదాల దగ్గర దాన్ని ఎలా పలకాలి అనే విషయాన్ని నేను ఈరోజు చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ పాగుణింతం ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది నేర్పుతాం. భా భాకు దీర్ఘమిస్తే భా, పాగుడిస్తే ఫి, పాగుడు దీర్ఘమిస్తే ఫీ, పాకోమిస్తే భూ, పాకం దీర్ఘమిస్తే భూ, పాకురుత్వం ఇస్తే ప్రు, పాకురుత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకేత్వం ఇస్తే ఫే, పాకేత్వం దీర్ఘమిస్తే ఫే, పాకిందైత్వం ఇస్తే ఫై, పాకోత్వం ఇస్తే ఫో, పాకోత్వం దీర్ఘమిస్తే ఫో, పాకౌత్వం ఇస్తే భౌ, పాకు సున్నా పడితే భం, పాకు రెండు సున్నా పడితే పహ. ఓకేనా అండి? ఇది భాగుణింతం. దీన్ని ఏ విధంగా చదవాలి అంటే ఒత్తిపట్టి మనం అన్ని గుణింతాలు చదివినట్టే ఖాగుణింతం, ఘాగుణింతం, ఛాగుణింతం, ఝాగుణింతం, ఇలా ఠాగుణింతం, ఢాగుణింతం, థాగుణింతం, ధాగుణింతం అది ఏ విధంగా చదివామో ఒత్తిపట్టే అక్షరాల దగ్గర మనం ఏ విధంగా అయితే పలికామో ఇది కూడా సేమ్ అలానే. భా భాకు దీర్ఘం ఇస్తే ఫా, పాగుడిస్తే ఫి, పాగుడు దీర్ఘం ఇస్తే ఫీ. ఇక్కడ మనము దీర్ఘాలు ఇచ్చే దగ్గర అండర్లైన్ చేయాలి. పాకం ఇస్తే ఫు, పాకం దీర్ఘం ఇస్తే ఫూ, పాకురుత్వం ఇస్తే ఫ్రు, పాకురుత్వం దీర్ఘం ఇస్తే ఫ్రూ, పాకేత్వం ఇస్తే ఫే, పాకేత్వం దీర్ఘం ఇస్తే ఫే, పాకిదైత్వం ఇస్తే ఫై, పాకోత్వం ఇస్తే ఫో, పాకోత్వం దీర్ఘం ఇస్తే ఫో, పాకౌత్వం ఇస్తే ఫౌ, పాకు సున్నా పెడితే ఫం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. అంటే మనము ఒత్తిపట్టి చదువుతున్నాం. ఈ విధంగానే మనము పిల్లలకు నేర్పించాలి. అయితే ఈ గుణితము రాయడము చదవడము ఓకే. అయితే ఈ అక్షరాన్ని మనము కొన్ని పదాలు వచ్చినప్పుడు ఫా అని పలకాలి. ఫా ఫా అని మనం నేర్పిస్తాము. అలాగే పిల్లలకు చెప్పాలి. కొన్ని పదాలు వచ్చినప్పుడు ఈ ఫా అక్షరాన్ని ఫా అని పలకాలి. అక్కడ కొన్ని పదాలు మనకు ఫలం, చూడండి, ఫలం మనం అనలేము. ఫలం, ఫాల్గుణం, పాల్గుణం అని అనొద్దు, ఫాల్గుణం. ఇలా అంటే ఇలాంటి పదాలతోని ఇలాంటి అక్షరాలతోని కొన్ని పదాలు అలా వచ్చినప్పుడు అక్కడ మనము ఈ ఫా అని పలకాలి. నెక్స్ట్ ఫా తోని ఫనీ, ఫనీ,
ఇలాంటి ఫణేంద్ర అంటే మనం పైసలు అన్నప్పుడు పాకిందైత్వం అంతే. కానీ ఇలాంటి కొన్ని పదాలు తక్కువ పదాలు వస్తాయి, ఇలాంటివి తక్కువ పదాలు వస్తాయి ఈ అక్షరంతో. కాబట్టి అక్కడ మాత్రం మనము అక్కడ మార్చి చదవాలి. అంటే ఈ ఏమంటారు ఇలాంటి పదాలను మాత్రం అక్కడ మనము ఫలం, ఫాల్గుణం, పని ఇలా అనలేము, అది తప్పు. ఫలం అంటే ఫ్రూట్, ఫాల్గుణం మనకు తెలుగు నెలల పేరు, ఒక నెల పేరు. ఓకేనా అండి? ఇలా మనము ప్రతిదీ కూడా ఈ అక్షరాలతోని వచ్చినప్పుడు మనము అలా పలకాలి. ఓకేనా అండి? ఇంకా ఇవే పదాలు కాదు, ఇంకా మీకు ఇంకా ఏం పదాలు వస్తే బుక్స్లలో కానివ్వండి, మీకు తెలిసిన పదాలు కానివ్వండి, ఎగ్జాంపుల్గా పిల్లలకు ఇలాంటివన్నీ కూడా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు పాకు ఫాకు తేడా తెలుసుకుంటారు. ఫా అనేది కొన్ని పదాల దగ్గర మనము అలా పలకాలి అనే విషయం కూడా ఈ గుణింతం నేర్పించేటప్పుడు సపరేట్గా మనము ఇవి చెప్పాల్సిన బాధ్యత అనేది మన మీదనే ఉంటుంది. ఓకేనా అండి? మరి మనం చెప్పకపోతే వాళ్ళకు తెలియదు. మనము ఫా చదువుతున్నాం కదా, మరి పాల్గుణం అని అన్నప్పుడు ఫాల్గుణం అని వస్తుంది. వాళ్ళు అనుకుంటారు గుణితాలలో ఫా అనేది ఎక్కడ లేదు కదా అని ఇదే రాస్తారు. పాల్గుణం అనేది రాసిండ్రు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఫా అనే ఫా, ఇక్కడ దీన్ని ఫాల్గుణం, ఈ అక్షరాన్ని ఫా అని కూడా అంటారని చెప్పాలి. ఓకేనా అండి? ఈ అక్షరాన్ని ఫా అని కూడా మనము పిలుస్తాము. ఇలా ఈ పదాలను, ఇలాంటి పదాలు ఇంకా ఏ పదాలు వచ్చినా అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ అక్షరాన్ని ఇలా అంటారు అని చెప్తే సరిపోతుందండి. ఓకేనా అండి? మరి ఇది భాగుణింతం. నెక్స్ట్ మనము భాగుణింతం నెక్స్ట్ వీడియోలో పిల్లలకు నేర్పిద్దామండి. అయితే ఈ గుణింతాలు మాత్రం ఖచ్చితంగా చదివించండి, రాయించండి, ప్రాక్టీస్ చేయించండి. ఇలా ప్రాక్టీస్ చేయించడం వల్ల నేను ఎప్పుడూ చెప్పేదే, వాళ్ళకి ఎంత రివిజన్ చేస్తే అంత అన్ని పదాలు రాయగలుగుతారు ఆ గుణింతాలతో. బుక్స్లలో వాళ్ళు పదాలు వచ్చినప్పుడు అవి గుర్తించగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు. కాబట్టి ఈ పదాలన్నీ కూడా ఇలా మనము గుణింతం చెప్తూనే ఇలాంటి పదాలను మనం పరిచయం చేయడం వల్ల పిల్లలు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు, మెయిన్ గుర్తుపెట్టుకోగలుగుతారు. ఓకేనా అండి? మరి ఇది భాగుణింతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.